అందరికీ షలోమ్. ముందు వీడియోలో యోసేపు గురించి కొన్ని విషయాలు మనం చూసాము. అయితే ఈరోజు మరికొన్ని విషయాలు మనం చూద్దాము. యోసేపు వారి మాటల ప్రకారము చేసెను. ఎలోహిం యోసేపునకు చెవియొగ్గెను. యోసేపు నిమిత్తమై ఆ మనుషులపైకి వచ్చిన ఉపద్రవమును తీసివేసెను. అప్పుడు మృగములు నేలపై నుండి పైకి లేచి అవి వారికి దారి చూపించెను. వారు వెళ్ళిపోయిరి. ఈ గందరగోళము తుఫాను శాంతించెను. భూమి ప్రశాంతమైపోయినది. మనుషులు ఐగుప్తునకు ప్రయాణమైరి. అప్పుడు ఆ మనుషులు ఈ విపత్తు యోసేపును బట్టి సంభవించెనని తెలుసుకొనిరి. వారు ఒకరితోనొకరు ఇట్లు చెప్పుకొనిరి, ఇదిగో ఈ విపత్తు మనపై ఎందుకు పడిందో తెలుసుకొంటిమి. కాబట్టి మన ప్రాణములకు ఈ చావును ఎందుకు తెచ్చుకొందుము? ఈ బానిసకు మనమేమి చేయవలెను? సలహా తీసుకుందాము అనిరి. అంటే వారు ఆయన్ని కొట్టి హింసించి బాధించినప్పుడు తండ్రి యొక్క కోపం వారి మీదకి రావడం అనేది జరిగింది. ఉరుములు, మెరుపులు, ఆ చీకటి కమ్మడము, వాటన్నిటికీ భయపడి వారు తీసుకుని వచ్చినటువంటి ఒంటలు కూడా ముందుకు వెళ్లకుండా అవి ఆగిపోవడం అనేది జరిగింది. అప్పుడు ఇలా ఎందుకు జరుగుతుంది, మనం ఏం పాపం చేసాము అని చెప్పి యోసేపుని వారు బ్రతిమాలుకోవడం అనేది జరిగింది. అప్పుడు యోసేపు తండ్రికి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు ఇవన్నీ కూడా శాంతించడం అనేది జరిగింది. అందులో ఒకడు సమాధానము చెబుతూ, నిశ్చయముగా అతడు అతనిని తన తండ్రి వద్దకు తీసుకుని పొమ్మన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం అతను చెప్పిన చోటికి తీసుకుని పోయేదము. అతడు తన వారి దగ్గర నుండి అతనికై మనము చెల్లించిన దానిని ఇప్పించును. మనం అప్పుడు తిరిగి పోయేదము అనిరు. దానికి మరి ఒకడు ఇట్లు సమాధానం ఇచ్చెను, చూడుడి, ఈ సలహా చాలా బాగున్నది. ఇక్కడ నుండి అక్కడకు వెళ్ళవలెనంటే బహుదూరము, కాబట్టి మనము ఆ మార్గమున వెళ్ళలేము. మరి ఒకడు ఇట్లు సమాధానం ఇచ్చెను, ఈ దినమున మనము ఐగుప్తుకు వెళ్ళుచున్నాము. ఐగుప్తు వెళ్ళినప్పుడు మనం అతనిని ఎక్కువ మొత్తానికి అమ్మెదము. అప్పుడు మనము అతని వల్ల సంభవించిన ఆపద నుండి తొలగిపోవచ్చును. ఆ మాట అక్కడున్న మనుషులందరికీ అంగీకారమైనందున వారు అలా చేసిరి. వారు యోసేపుతో ఐగుప్తునకు ప్రయాణమైరి. యాకోబు కుమారులు వారి తమ్ముడైన యోసేపును మిద్యానీయులకు అమ్మినందున అతని నిమిత్తమై తమ హృదయములు కొట్టుకొనుచున్నవి. వారు చేసిన పనులకు పశ్చాత్తాపపడి అతనిని తిరిగి వెతకడానికి వెళతారు, కానీ అతనిని ఎక్కడా కనుగొనలేకపోయిరి. రూబేను యోసేపు నుంచిన గుంట వద్దకు వచ్చి అతనిని పైకి లేపి తన తండ్రికి తిరిగి అప్పగించుటకు చూచెను. రూబేను ఆ గుంట వద్దకు వచ్చి నిలబడి యోసేపు యోసేపు అని పిలిచెను. దానికి ఏ సమాధానము రాలేదు. ఏ ఒక్క మాటయు అతనికి వినిపించలేదు. రూబేను యోసేపు భీతి భయము వలన చనిపోయేనా, లేదా ఏదైనా విషసర్పము అతని చావునకు కారణమాయనా అని ఆలోచిస్తూ రూబేను గుంటలోనికి దిగెను. అక్కడ యోసేపు కొరకై వెతికెను, కానీ అతని జాడలేదు. రూబేను తిరిగి పైకి వచ్చెను. రూబేను తన వస్త్రములను చింపుకొనెను. అప్పుడు అతడు, ఆ కుర్రవాడు అక్కడ లేడు. అతడు ఒకవేళ చనిపోతే నా తండ్రికి ఏ విధంగా చెప్పగలను, ఏ విధంగా ఓదార్చగలను? అతడు అతని సహోదరుల యొద్దకు వెళ్ళి వారు యోసేపు నిమిత్తమై బాధపడుచుండుట చూచెను. వారంతా ఏకమై మన తండ్రి అయిన యాకోబు నిమిత్తము ఎలా ఓదార్చవలెనని సలహా వెతుకుచుండిరి. అంతటా రూబేను తన సహోదరులతో, నేను ఆ గుంట యొద్దకు వెళ్ళి యోసేపుని వెతికి తిని అతడు అక్కడ కనిపించలేదు. ఒకవేళ నా తండ్రి అతనిని గురించి నన్ను అడిగితే నేను ఏమి చెప్పవలెను? అప్పుడు అతని సహోదరులు అతనికిలా జవాబిచ్చిరి. అప్పుడు రూబేను వారితో ఇట్లు చెప్పెను, మన ముదుసలి అయిన తండ్రిని గాయపరిచి ఒక ప్రధానమైన ముఖ్య విషయంలో విచారమును తెచ్చుటకు మీరు చేసిన ఈ పని మంచిది కాదు. రూబేను వారితో కూర్చొని ఒకరినొకరు ప్రమాణము చేసుకుని ఈ విధంగా చెప్పుకొనిరి, ఈ సంగతి మన తండ్రితో చెప్పకుందుము. మన ఇంటివారు ఎవరునో మన తండ్రితో చెప్పుదురు. మన దేశంలో ఎవరు ఈ వర్తమానమును మన తండ్రికి చెరవేయుదురు? అలా ఎవరైతే చేస్తే మనం అతని మీద పడి మన కత్తి పదునుతో అతనిని చంపెదము. యాకోబు కుమారులు చిన్నవాని దగ్గర నుండి పెద్దవాని వరకు ఈ విషయమై భయపడి ఏ ఒక్కరునూ ఒక్క మాటైనను పలకలేదు. దీనిని వారి హృదయములోనే దాచుకొనిరి. వారంతా కూర్చుని ఈ విషయం నిమిత్తమై తన తండ్రి అయిన యాకోబుతో ఏమి చెప్పవలెనో, ఏ కొత్త పద్ధతి అనుసరించవలెనో నిర్ణయింప ఆలోచించిరి. అంటే వారి యొక్క అన్నలు మిద్యానీయులకు అమ్మివేసిన తర్వాత రూబేను ఆ సమయంలో అక్కడ లేడు. ఆయన తర్వాత వచ్చి ఆ గుంటలో చూచినప్పుడు యోసేపు కనిపించలేదు. అప్పుడు ఆయన బట్టలు చింపుకొని ఏడ్చి, నేను నా తండ్రికి ఏ విధంగా నేను చెప్పగలను అని ఆయన ఏడవటం అనేది జరిగింది. అయితే ఈ విషయాన్ని ఎవరైతే మన తండ్రితో చెప్తారో, మన ఇంటి వారు కానీ మన దేశం వారు కానీ ఎవరైనా మన తండ్రికి ఈ విషయాన్ని కానీ తెలియచేస్తే వాళ్ళ మీద పడి మనం మన కత్తితో చంపేద్దాము అని చెప్పి వారు మాట్లాడుకోవడం అనేది జరిగింది.
అప్పుడు ఇస్సాకారు వారితో నిట్లు చెప్పెను, ఇక్కడ ఒక మంచి సలహా ఉన్నది. అది మీ అందరి దృష్టిలో మంచిదైతే చేయండి. మనము యోసేపు అంగీని తీసుకొని దానిని చింపి దానిపై ఒక మేకపిల్లను చంపి దానిని రక్తంలో చిలకరించెదము. దానిని మనము మన తండ్రికి పంపెదము. దానిని చూచి ఒక దుష్టమృగము అతనిని తినివేసినదని నమ్మును. కాబట్టి అతని అంగీని చింపి, ఇదిగో అతని రక్తము ఈ అంగీపై కలదని చెప్పినచో మనము మన తండ్రి నుంచి తప్పించుకునేదమని ఇక్కడ ఇస్సాకారు సలహా ఇవ్వడం అనేది జరిగింది. ఇస్సాకారు సలహా వారందరికీ ఆమోదయోగ్యమైనందున దానిని వారంతా విని అతని మాట ప్రకారమే, అతని సలహా ప్రకారమే చేసిరి. వారు త్వరపడి యోసేపు అంగీని తీసుకుని దానిని చింపివేసిరి. వారొక మేకపిల్లను చంపి దాని రక్తములో అంగీని ముంచి ఆ అంగీని కింద పడవేసి త్రొక్కిరి. నేలనున్న బూడిద దానిని అంటుకున్నట్లు చేసిరి. ఆ అంగీని నప్తాలి చేతికిచ్చి వారు తన తండ్రి అయిన యాకోబునకు పంపిరి. వారు ఈ విధంగా తన తండ్రితో చెప్పమని నప్తాలికి ఆదేశించిరి. యాకోబు యోసేపు యొక్క అంగీని చూచి దానిని గుర్తించి నేలపై పడి నిశ్చేష్టుడయ్యెను. పిమ్మట అతను పైకి లేచి బిగ్గరగా కేకవేసి ఏడుపు స్వరంతో, ఇది నా కుమారుడైన యోసేపు అంగీయేనా అని అనెను. యాకోబు కుమారులు తన తండ్రి యొద్దకు సాయంకాలమున వారి వస్త్రములను చింపుకొని వారి తలలపై బూడిద పోసుకొని వచ్చి వారి తండ్రి పెద్ద స్వరంతో ఏడుస్తుండుట చూచిరి. ఈ దినమున పశువులు తోలుకుని షెకెమునకు వచ్చు మార్గమునకు దూరముగా అరణ్య మార్గమునకు వచ్చుచుండగా మేము రక్తంతో బూడిద అంటియున్న ఈ అంగీని కనుగొంటిమి. మేము దానిని తెలుసుకుని నీకు కూడా తెలియనో లేదో అని నీకు పంపితిమి. యాకోబు తన కుమారుల మాటలు విని ఎలుగెత్తి ఏడ్చి అతనిలా అనెను, ఈ అంగీ నా కుమారునిదే. ఒక క్రూర మృగము అతనిని చంపి తినెను. అతనిని ముక్కలుగా చేసి ఉన్నది. దాని కొరకేనా నా కుమారుని మీ క్షేమమును పశువుల క్షేమమును తెలుసుకుని రమ్మని నేను పంపితిని. నా ఆజ్ఞ ప్రకారమే అతనిని మీ యొద్దకు పంపితిని. నేను నా కుమారుడు ఇంకను మీతోనే ఉన్నాడని అనుకునుచున్నానెను. యాకోబు కుమారులు సమాధానమిస్తూ ఇట్లు చెప్పిరి, అతడు మా యొద్దకు రాలేదు. మేము బయలుదేరి వెళ్ళినప్పటి నుండి ఇప్పటి వరకు చూచి ఉండలేదు. అంటే యోసేపు చనిపోయిన తర్వాత ఆయన వస్త్రాన్ని తీసుకుని ఒక మేకపిల్ల రక్తంలో ముంచి అది క్రింద పడవేసి తొక్కివేయడం అనేది జరిగింది. దాన్ని తీసుకుని నప్తాలీకి ఇచ్చి దాన్ని తన తండ్రి యొద్దకు పంపించడం అనేది జరిగింది. దాన్ని తీసుకొచ్చిన తర్వాత ఆయన చాలా బిగ్గరగా ఏడవడం అనేది మొదలుపెట్టారు. అయితే వారి కుమారులు సాయంకాలం వారికి ఏమీ తెలియనట్లు వారు బట్టలు చింపుకొని బూడిద పూసుకుని తండ్రి యొద్దకు రావడం అనేది జరిగింది. నీకు బదులుగా నేనెందుకు చావలేదు? నీ కొరకై నా దుఃఖమును చూడుము. నా కుమారుడా యోసేపు, ఇప్పుడు లేచి వచ్చి నా కన్నుల నుండి నా గడ్డపు ప్రక్కలకు కారుచున్న కన్నీళ్లు లెక్కపెట్టుము. వాటిని లెక్కించి ఎలోహిం ముందు ఉంచుము. అప్పుడైనా ఆయన కోపము నా నుండి తొలగిపోవునేమో. నా కుమారుడా యోసేపు, లోకారంభము నుండి నేటి వరకు ఎవరు పతనము చెందని విధంగా నీవెలా పతనమైతివి? శత్రువు నిన్ను కొట్టగా నీవు మరణమైతివా? అతని క్రూరత్వమును బట్టి అతను నీకు శిక్ష విధించిన నిశ్చయముగా నాకు తెలియను. నేను చేసిన బహు పాపములను బట్టి నీకిది సంభవించినది. నీ కొరకు నేనెంత దుఃఖపడుచున్నానో వచ్చి చూడుము. నేను నిన్ను పైకెత్తి ఉద్ధరించలేకపోయాను, నీ మెప్పును పొందలేకపోయాను. కానీ ఎలోహిం నిన్ను నిర్మించి ఎముకలతో మాంసముతో తయారు చేసెను. ఆయన నీ నాసికా రంధ్రములలో ఊపిరి ఊదెను. అవన్నీ చేసి ఆయన నిన్ను నాకిచ్చియున్నాడు. నిశ్చయముగా నిన్ను నాకిచ్చిన ఆ ఎలోహిం నిన్ను నా నుండి తీసుకుని పోయెను. అందుకే నీకిలా సంభవించినది. యాకోబు యోసేపును గూర్చి ఆ మాటలు పలుకుచు ఆయన తీవ్రమైన దుఃఖముతో పడిపోయెను. యాకోబు కుమారులు వారి తండ్రి పడుచున్న దుఃఖమును చూచి వారు చేసిన పనికి వారు పశ్చాత్తాపపడిరి. వారు కూడా బహుగా దుఃఖించిరి. యూదా లేచి తన తండ్రి యొక్క తలను నేల నుండి పైకి లేపి తన ఒడిలో పెట్టుకొనెను. అతను అతని తండ్రి కళ్ళ నుండి వచ్చుచున్న కన్నీళ్లను తుడుచుచుండెను. యూదా అమితముగా ఏడ్చెను. అతని తండ్రి తల తన ఒడిలో ఉంచి అట్లే ఉండిపోయెను. యాకోబు కుమారులందరూ అతని సేవకులందరూ సేవకుల పిల్లలను పైకి లేచి యాకోబు చుట్టూ నిలబడి అతనిని ఓదార్చుచుండిరి. కాని అతను వారి ఓదార్పును తిరస్కరించెను. యాకోబు ఇంటి వారందరూ పైకి లేచి యోసేపును గూర్చి తన తండ్రి పొందుచున్న దుఃఖమును బట్టి గొప్ప సంతాపమును తీర్మానించిరి. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు నొద్దకు యాకోబు తన కుమారుడైన యోసేపు గురించి తీవ్రంగా దుఃఖించు సమాచారము అందెను.
అతడు అతని ఇంటి వారందరూ హెబ్రోన్లో నివసిస్తున్న ప్రదేశము నుండి వెళ్లి తన మనుషులతో కలిసి యాకోబును ఓదార్చజూచిరి. కాని యాకోబు వారి ఓదార్పును తిరస్కరించెను. దీని తర్వాత యాకోబు నేల నుండి లేచి అతని కన్నీళ్లు కళ్ళ నుండి కారుచుండగా తన కుమారులతో ఇలా అనెను, మీరంతా లేవండి, లేచి మీ విల్లులను తీసుకొని మీ ఖడ్గములను తీసుకొని ముందుకు నడిచి పొలములకు వెళ్ళుడి. మీరు వెళ్ళి నా కుమారుని మృత శరీరమును వెదకి తెచ్చి నాకియ్యండి, నేను దానిని పాతిపెట్టేదనని అనెను. మీరు వెళ్ళినప్పుడు మొదటగా మీరు చూచిన మృగమును వేటాడి పట్టుకుని దాని నా యొద్దకు తీసుకుని రండి. బహుశా ఎలోహిం నా వేదనపై జాలిపడి నా కుమారుని చీల్చిన మృగమును నా ముందు పడితే దానిని నా యొద్దకు తీసుకుని రండి, దానిపై ప్రతీకారమును తీర్చుకొందును. యాకోబు కుమారులు వారి తండ్రి ఆజ్ఞాపించిన ప్రకారమే ఉదయమే లేచి వారి కత్తులను వారి విల్లులను తీసుకుని మృగములను వేటాడు నిమిత్తమై పొలమునకు పోయిరి. యాకోబు ఇంకనూ ఏడ్చుచునే ఉండెను. అతడు దుఃఖిస్తూ తన ఇంటిలో అటు ఇటు తిరుగుచూ తల కొట్టుకొనుచు నా కుమారుడా యోసేపు, యోసేపు నా కుమారుడా అనిచూ రోధించుచుండెను. అంటే కుమారుని బట్టి ఆయన రోధిస్తూ ఎంతమంది ఓదార్చినప్పటికీ ఆయన వారిని తిరస్కరించడం అనేది జరిగింది. అప్పుడు ఇస్సాకు ఆయన దగ్గరకు వచ్చి ఓదార్చడం కూడా జరిగింది. అయితే వెళ్ళి ఆయన యొక్క కుమారులకి ఆజ్ఞాపించడం అనేది జరిగింది. మీరు వెళ్ళి నా కుమారుని వెతుక్కుని ఆయన మృత శరీరాన్ని తీసుకుని రండి, నేను పాతి పెడతాను. అయితే మీకు మొదటగా కనిపించినటువంటి మృగాన్ని వేటాడి నా యొద్దకు తీసుకుని రండి, నేను ప్రతీకారం తీర్చుకుంటాను అని ఆయన చెప్పడం కూడా జరిగింది. యాకోబు కుమారులు అడవికి వెళ్ళి అక్కడ ఒక తోడేలును వారి వైపు వచ్చుట చూచి దానిని పట్టుకుని తన తండ్రి యొద్దకు పట్టుకొచ్చిరి. ఇదిగో దీనినే మేము మొదట కనుగొన్నది, నీ ఆజ్ఞ ప్రకారము దీనిని నీ యొద్దకు తెచ్చితిమి, కాని నీ కుమారుని మృత శరీరము కనిపించలేదు అనిరి. యాకోబు ఆ మృగమును చేతులలోనికి తీసుకుని అతని పెద్ద స్వరంతో ఎలుగెత్తి ఏడ్చెను. ఆ మృగము యొక్క కఠిన హృదయమును బట్టి మరింతగా రోధిస్తూ, నా కుమారుని ఎలా మింగేవు? భూమికి ఎలోహిం అయినా వాని యందు భయము లేకయున్నావా? నా కుమారుడైన యోసేపును బట్టి నేను పడు వేదను చూడకయున్నావా? నీవు నా కుమారుని అతను నీ పట్ల ఏ హింసయు చేయకయే ఊరకయే మింగినట్లయితే నా కుమారుని నాకిచ్చేయి. కాబట్టి ఎలోహిం పగపట్టి హింసించిన దానిని బట్టి అతనిని కోరుకునును. ఎలోహిం యాకోబును ఓదార్చు నిమిత్తము మృగము నోరు తెరచెను. అది యాకోబుకు సమాధానమిస్తూ ఇట్లు చెప్పెను, సజీవుడైన ఎలోహిం మనందరినీ భూమిపై సృష్టించిన దాని ప్రకారము నీ ప్రాణము క్షేమముగానున్న ప్రకారము నా ప్రభు నీ కుమారుని నేనెన్నడూ చూడలేదు, అతని ముక్కలుగానూ చేల్చలేదు. నేను దూరము నుండి వచ్చి నా కుమారుని వెదక వచ్చి తిని అతడు చనిపోయెనో బ్రతికియున్నాడో నాకు తెలియకుండెను. ఈ దినము నేను ఈ పొలంలోనికి నా కుమారుని కొరకై వచ్చి తిని నీ కుమారులు నన్ను కనుగొని నన్ను పట్టుకుని తీసుకుని వచ్చిరి. వారు నీ బాధను మరింత ఎక్కువ చేసి నన్ను నీ యొద్దకు తీసుకుని వచ్చిది. నేను పలకవలసిన మాటలన్నీ నీకు చెప్పి తిని. కాబట్టి మనుష్య కుమారుడా, నేను నీ చేతులలో ఇంటిని, నాకు నీ దృష్టిలో యోగ్యమైన దానిని చేయుము. కాని నాకు జీవమునిచ్చిన ఆ సృష్టికర్త అయిన ఎలోహిం సాక్షిగా నేను నీ కుమారుని ఎప్పుడూ చూచి ఉండలేదు. నేను అతనిని ముక్కలుగా చేల్చను లేదు. నా జీవితకాలమంతయు మొత్తములోనూ ఏ మనిషి మాంసమును నా నోట పడి ఉండలేదు. యాకోబు ఆ మాటలు విని ఆ మృగము మాట్లాడుటను బట్టి మిక్కిలి ఆశ్చర్యము నొందెను. అప్పుడు ఆ మృగమును తన చేతులలో నుండి విడిచిపెట్టెను, అది వెళ్ళిపోయెను. అంటే యాకోబు చాలా దుఃఖిస్తూ ఆ జంతువుతో మాట్లాడటం అనేది జరిగింది. ఎందుకు నా కుమారుణ్ణి శిక్షించవు? నా కుమారుని నీ పట్ల ఏ హాని చెయ్యకపోయినా నువ్వు ఎలోహింకి భయపడకుండా ఎలా ఈ పని చేసావు అని ఆ మృగంతో ఆయన మాట్లాడటం అనేది జరిగింది. అప్పుడు ఎలోహిం ఆ మృగానికి నోటిని ఇచ్చి ఆ యొక్క మృగం మాట్లాడే విధంగా అక్కడ చేయడం అనేది జరిగింది. నేను ఎప్పుడూ నీ కుమారుని చూడలేదు, నేను చంపలేదు, నేను నా కుమారుని వెతుకు నిమిత్తము ఇక్కడ చాలా దూరం నుండి వచ్చాను, అప్పుడు నీ కుమారులు నన్ను నీ వద్దకు తీసుకుని రావడం జరిగింది అన్నప్పుడు యాకోబు దాన్ని విడిచిపెట్టడం కూడా జరిగింది. ఇస్మాయిల్ కుమారులు యోసేపును మిద్యానీయుల నుండి కొంటారు. మిద్యానీయులు యోసేపు అన్నల నుండి అతనిని కొంటారు. ఇస్మాయేలీలు యోసేపుతో ఐగుప్తునకు వెళతారు. వారు పిదప ఐగుప్తు దగ్గరకు వచ్చినప్పుడు వారు అబ్రహాము కుమారుడైన మెదాను కుమారులైన 3 మనుషులను కలుసుకున్నారు. వారు ఐగుప్తు నుండి తమ ప్రయాణము చేస్తుండగా వారిని వీరు కలుసుకున్నారు.
ఇస్మాయేలీలు వారితో ఇట్లనేరి, మీరు మా వద్దనున్న ఈ బానిసను కొనాలనుకుంటున్నారా అని వారిని అడగగా, అతనిని మా చేతులలో పెట్టుడి వారనగా యోసేపును వారి చేతులలో పెట్టిరి. వారు యోసేపును చూచిరి. అతను చాలా సొగసైన యవ్వనుడు. వారు అతనిని 20 షెకేలుల కమ్మిరి. ఇస్మాయేలీలు ఐగుప్తుకు ప్రయాణమయ్యిరి. మిద్యానీయులు కూడా ఆ దినమే ఐగుప్తునకు తిరిగి వచ్చిరి. మిద్యానీయులు ఒకరినొకరు ఇలా చెప్పుకునిరి, ఫరో అధికారి అయిన పోతీఫరు గురించి విన్నారా? అతని ముందు నిలబడగలిగిన ఒక మంచి సేవకుని కొరకు చూచుచున్నాడు. ఆ సేవకుడు తన కుటుంబము మొత్తముపై అధికారిగా పర్యవేక్షించి అతనికి మంచి చెడ్డలను శ్రద్ధగా చూచుకునేవాడై ఉండవలెను. అతనికి అమ్మెదము. అతడు ఇతని కొరకు మనం అడిగిన దానిని ఇచ్చును. మనకు కావలసినది పొందవచ్చును. మిద్యానీయులు పోతీఫరు ఇంటికి వెళ్ళిరి. నీవు ఒక మంచి సేవకుని కొరకు వెదుకుచున్నావని మేము వింటిమి. నీకు సరియగు సేవకుడు మా వద్ద ఉన్నాడు. నీవు మేము కోరినది మాకిస్తే అతనిని నీకు మేము ఇచ్చేదమనిరి. అప్పుడు పోతీఫరు అతనిని నా ఎదుటకు తీసుకుని రండి. నేను అతనిని చూచి నాకు అంగీకారమైతే మీరు కోరినది ఇచ్చేదను నేను. అప్పుడు మిద్యానీయులు వెళ్ళి యోసేపును తీసుకుని వచ్చి అతని ముందుంచిరి. అతడు యోసేపును చూచెను. అతడు అతనికి అమితముగా నచ్చెను. అతడు వారితో, మీకు అతని వల్ల కావలసినది ఏమిటి అనెను. వారు అతనికై 400 వెండి నాణెములను కోరిరి. అప్పుడు అతడు దానికి అంగీకరించెను. అతనికై శాశ్వత అమ్మకపు ధృవపత్రమును కూడా కావాలనని కోరిరి. ఒకవేళ అతను దొంగిలింపబడినా లేదో దాన్ని బట్టి తెలుస్తుంది. ఇతనిని చూస్తే ఇతను ఆకారానికి మంచి అందగాడై బానిస సంతతివాడుగా గాని కనిపించటలేదు అనెను. అంతటా మిద్యానీయులు వెళ్ళి వారికి యోసేపును అమ్మిన ఇస్మాయేలీలను తీసుకుని వచ్చిరి. వారు అతనితో ఇట్లు చెప్పిరి, ఇతడొక బానిస, అతనిని వీరికి మేమే అమ్మితిమి అని వారు చెప్పడం జరిగింది. అతను ఆ మాటలు విని మిద్యానీయులకు ఆ వెండి నాణెములు ఇచ్చెను. వారు ఆ నాణెములను తీసుకొని ప్రయాణమైరి. ఇస్మాయేలీలు కూడా ఇంటికి ప్రయాణమైరి. అంటే ఇక్కడ యోసేపుని మొత్తం 4 సార్లు అమ్మబడినట్లు ఇక్కడ మనం యాషారు గ్రంథంలో చూస్తున్నాం. అయితే తెలుగు బైబిల్లో చూసుకుంటే 2 సార్లు అమ్మబడినట్లు ఉంటుంది. అయితే ఇక్కడ 4 సార్లు అమ్మబడినట్లు ఉంది. అయితే దీని యొక్క వివరణ ఇంకా లోతుగా పరిశీలిస్తే రబ్బీల యొక్క వివరణ అయితే 5 సార్లు అమ్మబడ్డాడు అని వారు చెప్పడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా యాషారు గ్రంథంలో ఇంకా చాలా విషయాలు యోసేపు గురించి ఉన్నాయి. ఇంకా మరిన్ని విషయాలు తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోం. Wow.